దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. అంతలో యేసు అధికారింటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి స్థలమియుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఒక అధికారి కుమార్తె రోగముతో ఉన్నది, చచ్చిపోయే స్థితిలో ఉన్నది. ఒక అధికారి కుమార్తె అయితే యేసయ్య ఇక్కడ మత్తయి గారేమో నా కుమార్తె ఇప్పుడే చనిపోయిందని చెప్పాడు. కానీ మీరు ఇంకొక చోట చూస్తే లూకా సువార్తలో 8వ అధ్యాయంలో 40వ వచనం. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె సిద్ధముగా ఉన్నది, అది చావడానికి సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. యేసయ్యను, అయ్యా ఒక్కసారి ఇంటికి రా, నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉందని యేసును బ్రతిమలాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా ఇంటికి రా, ఒక్కసారి ప్రార్థన చేసేళ్ళు. అప్పుడు ఇంచుమించు అదే సమయంలో చూడండి, యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏండ్ల అదే సమయంలోనే 12 ఏండ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ ఎవరి చేతనో స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. చూడండి, ఇదే భాగము మత్తయి రాశాడు, ఇదే భాగము మార్కు రాశాడు, ఇదే భాగము లూకా రాశాడు. ఒకసారి మార్కు కూడా చూడండి. మార్కు సువార్త ఇక్కడ 3 పారాగ్రాఫులు ఇచ్చాడు, చాలా చక్కగా రాశాడు. 5వ అధ్యాయంలో యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన ఎద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజపు మందిరపు అధికారులలో యాయీరు అను ఒకడు వచ్చి, చూడండి, యాయీరు అను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనయ్యున్నది. చూడండి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని. అది చావనయ్యున్నది, అయ్యా నువ్వు వచ్చి చెయ్యి పెట్టు చాలు. దేవుని బిడ్డారా, చూడండి, చాలా మంది సమయం అన్ని మించిపోయిన తర్వాత ప్రాధేయపడే వాళ్ళు ఉంటారు. అయితే రోగం వచ్చింది పాపకు, కుమార్తెకు. వెంటనే యాయీరు ఒక అధికారి యేసయ్య దగ్గరికి వచ్చి బతిమలాడుతున్నాడు. ఆయన అతనితో కూడా వెళ్ళెను. ఆయన వెళుతూ ఇంటికి వెళ్ళాలనుకున్నాడు యేసయ్య. కానీ మధ్యలో ఏమైందంటే, దేవుని బిడ్డలారా,
వెళుతున్నప్పుడు చూడండి, ప్రార్థన చేసి వాక్యం అయిపోయినాక నేను వెళ్తుంటా, మధ్యలో అడ్డుగా వచ్చే వాళ్ళు అంటారండి, అయ్యా 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 ప్రార్థన చేయండి అయ్యా అని. మీరు చూస్తారు కదా, పోయేటప్పుడు అక్కడి వరకు వస్తారు. యేసయ్య కూడా అలా వెళ్తుంటే ప్రార్థన చేయించుకోవడానికి 12 ఏండ్ల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వచ్చి యేసయ్య పాదాల మీద పడి, అయ్యా నీ వస్త్రపు చెంగు ముట్టుకుంటానని చెప్పేసి ముట్టుకోవడానికి వచ్చి, ఈ విధంగా సమయమంతా అడ్డు రాగానే సమయం ఏమైపోయిందంటే యేసయ్య యాయీరు ఇంటికి వెళ్ళే లోపల, యేసయ్య యాయీరు ఇంటికి వెళ్ళే లోపల ఆ కుమార్తె ఏమైపోయింది? చనిపోయింది. దేవుని బిడ్డారా, ఆ కుమార్తె చనిపోయింది. చూడండి, 25 నుంచి మరి 34 వరకు 12 ఏళ్ల రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ స్వస్థత గురించి రాయబడింది. ఒకవేళ యేసయ్య ముందుగానే వెళ్ళింటే ఆ బిడ్డ చనిపోకపోవునేమో. ఇక్కడ చూస్తే 35వ వచనం చూడండి తిరిగి మళ్ళా. ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అని. అది బిడ్డ పోయిన తర్వాత కూడా ఈ యాయీరు అధికారి ఎక్కడున్నాడంటే యేసయ్య కానే ఉన్నాడు. కొంతమంది వచ్చారు అక్కడ నుంచి, అయ్యా ఇంట్లో మీ ఊర్లో మీ పాప రోగం వచ్చినప్పటి నుండి నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చావు, యేసయ్య దగ్గరికి వచ్చావు కానీ ఆయన రాలేదు, ఎంతమంది జన సమూహంలో ఆయన మీద పడుతున్నారు, ఆయన వచ్చే లోపల నీ కుమార్తె చనిపోయింది, ఇంకా ఇది వదిలిపెట్టు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వదిలిపెట్టు అన్నప్పుడు యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, వారు చెప్పిన మాటలను ఆయన లక్ష్య పెట్టక, భయపడకు నమ్మిక మాత్రం ఉంచుమని, యాయీరు భయపడకు నమ్మిక మాత్రము ఉంచు సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు యాకోబు సహోదరుడు యోహాను అని వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుంట చూచి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించి, దేవుని బిడ్డలారా అపహసించారు. చూడండి, సేమ్ మత్తయి సువార్తలో కూడా ఇదే వాక్యం రాయబడింది. 9వ అధ్యాయంలో ఇందాక చదివిన మాటలో 20వ వచనంలో యేసయ్య లోపలికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందంటే యేసయ్య ఒకే ఒక మాట అన్నాడు. ఇప్పుడు అక్కడ అద్భుతం జరగాలంటే ఏం చేయాలి చెప్పండి? కుమార్తె చనిపోయింది, యేసయ్య ఇంట్లోకి ఆహ్వానించబడ్డాడు. ఏం చేయాలి? కొంచెం సౌండ్ పెంచండి, చెప్పండి ఏం చేయాలి? ఇప్పుడు యేసయ్య మీ ఇంట్లోకి రావాలంటే ముందు ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. యేసయ్య మీ ఇంట్లోకి రావాలంటే ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. అక్కడ రాసింది కదా, క్లియర్గా చదవండి. స్థలమియుడి. యేసయ్యని హృదయంలోనికి రావాలంటే చెప్పండి, గట్టిగా చెప్పండి. స్థలమియుడి. యేసయ్య మన జీవితంలోనికి రావాలంటే, మన కుటుంబంలోనికి రావాలంటే దేవునికి చోటు ఇవ్వాలి, దేవునికి స్థలం ఇవ్వాలి. ఆయనకు స్థలం ఇవ్వకపోతే మన జీవితాల్లో అద్భుతాలు జరగవు. మన సొంత తలంపులు, సొంత ఆలోచనలు తీసివేయాలి. హృదయములో ఉన్న పాపము తీసివేయాలి. ఎప్పుడైతే అవి తీసివేస్తామో, అందుకే కొన్ని విడిచిపెట్టేటివి విడిచిపెట్టాలి,
తీసివేసేటివి తీసివేయాలి, చేర్చుకునే వాటిని చేర్చుకోవాలా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నిన్న ఒక మాట పంచేంద్రియాల గురించి విన్నారు కదా. పంచేంద్రియాలను జయించాల. పంచేంద్రియాలంటే శరీరము, కన్ను, ముక్కు, చెవి, నోరు, పంచేంద్రియాలు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మీకు సింపుల్గా ఒక మాట చెప్పి చూడండి, అర్థమయ్యేటట్టు. సమరయ స్త్రీకి ఎంతమంది ఉన్నారు? 5 మంది ఉన్నారు. సమరయ స్త్రీకి ఎంతమంది ఉన్నారు? పెనిమిట్లు, భర్తలే. ఒకరిని తర్వాత ఒకరిని విడిచిపెట్టింది. అయితే సమరయ స్త్రీ 5 మందిని జయించింది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అంటే వదిలిపెట్టేసింది. ఒక మాటలు చెప్పాలంటే మనలో కూడా పంచేంద్రియాలు ఉన్నాయి. 5. ఈ 5ని జయించాలా. వ్యర్థమైన వాటిని, చెడ్డ వాటిని మాట్లాడకుండా, చెడ్డ వాటిని వినకుండా, చెడ్డ వాటిని చూడకుండా వీటిని వెళ్ళగొట్టాలి. యేసయ్య దగ్గరకు వచ్చి బాగానే ఒప్పుకోండి, అయ్యా 5 మంది ఉండ్రి కదా. ఇప్పుడున్నవాడు యేసయ్య చెప్పాడు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు, ఇంకొకడు ఉన్నాడంట. ఎవడు? 5 మందిని నిలగొట్టింది కానీ ఇంకొకరిని నిలగొట్టలేకపోయింది. ఏంటది? మనిషిలో పంచేంద్రియాలు ఉన్నాయి. మనిషిని దేవుడు పంచభూతములతో చేశాడు. అయితే ఆ మనిషిలో గర్వం ఉంటుంది. ఈమె ఏం చేసిందంటే గర్వాన్ని ఎలగొట్టలేకపోయింది. 5 మంది ఉన్నారు కానీ వాళ్ళు ఇప్పుడు లేరు. ఇప్పుడున్నవాడు యేసయ్య చెప్పాడు, అమ్మ ఇప్పుడున్నవాడు నీవాడు కాదు, ఇప్పుడున్న నీలో ఉన్న గర్వం అది నీది కాదు, అది సైతాంది అని చెప్పి. దేవుని బిడ్డరా, ఎప్పుడైతే యేసయ్య అంటే ఏమి ఆ గర్వం, ఆమెలో ఉండే గర్వం చెప్పండి మీరు. ఆమెలో ఏం గర్వం ఉంది? అమ్మా నువ్వు వెళ్ళి నీకు దప్పి కాకుండా నీ పెనిమిటిని కూడా తీసుకురాపో, నీళ్లు తాగు అంటే ఆమె ఏమంటది? ఏమయ్యా, ఈ బావి ఎవరు దూయించినారో తెలుసా నీకు? మా పితరులు యాకోబు. ఏమయ్యా నీకు తెలుసాయా? ప్రవక్తలో చదవండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో 12వ వచనం. తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడా? చూశారా? నువ్వు యాకోబు కంటే గొప్పవాడివా? యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా ఏమన్నా? అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేను ఇచ్చిన నీళ్లు. మళ్ళా చూడు ఏమంటది ఇక్కడ 19వ వచనంలో. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. అంటే అంతకుముందు ఏమన్నది? మాకు యాకోబు ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, అలాంటి ప్రవక్తల కంటే గొప్పవాడు. ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ మాటలు. అంటే దేవుని బిడ్డలారా, కొన్ని విడిచిపెట్టాల్సినవి విడిచిపెడితే, అందుకే చూడండి మనం 3 రోజులు ఉపవాసం కూర్చున్నప్పుడు పాపాలన్నీ ఒప్పుకున్న తర్వాతనే దేవుడు మన లోనికి వచ్చేది. ప్రైజ్ ది లార్డ్. ధనవంతుడైన అరిమత యోసేపు కూడా దొంగిలించిన సామానంతా లోపల ఉంది ఇంట్లో. అడ్డంగా సంపాదించినటువంటి ఆస్తి లోపల ఉంది ఇంట్లో. 4 గంటలు నేను చెల్లిస్తా అన్న తర్వాతనే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అలా కొన్ని దేవుని బిడ్డలారా, మనము ఖాళీ చేయవలసినవి ఖాళీ చేయాలి. మన హృదయంలో నుండి, మన ఇంట్లో నుంచి.
స్థలము దేవునికి ఇవ్వాలి, దేవునికి చోటు ఇవ్వాలి. హృదయంలోనైనా, సంఘములోనైనా, కుటుంబంలోనైనా దేవుడు నివసించడానికి స్థలం ఇవ్వాలి. అప్పుడే మన సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, ఒక వ్యక్తిలో కానీ అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఏమయ్యా నువ్వేనా గొప్పనివి? మాకు యాకోబు మా పితరులు ఎంత గొప్పలు తెలుసా? ప్రవక్తలు ఎంత గొప్పలు తెలుసా? అమ్మా, యాకోబు కంటే మీ ప్రవక్తల కంటే నేను గొప్పవాడను. యేసయ్య చెప్తున్నమాట. దేవుని బిడ్డలారా చూడండి, ఎప్పుడైతే అది వదిలిపెట్టుకుందో ఆ అహం అనేది వెంటనే, దేవుని బిడ్డలారా మనం చూస్తాం సమరయ స్త్రీ చరిత్రలోకి వచ్చింది. చూడండి, అట్లాగే దేవునికి మనం స్థలము, చోటు ఇవ్వనంత వరకు, స్థలము అన్న చోటు, చోటు అంటాం కదా, చోటు అంటే ఈ చోట స్థలం, ఇక్కడ స్థలం, ఈ చోటు స్థలం. దేవుని బిడ్డలారా ఇంకొక మాట, లూకాసు వార్త కూడా రండి. లూకాసు వార్త 2:7 లూకాసు వార్త. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున, ఎక్కడ స్థలం, సత్రములో స్థలము లేదు. భూమిని ఆకాశాన్ని సృజించిన ప్రభు, ఆయనకు స్థలము లేదు. దేవుని బిడ్డలారా, అందుకే ఆయన ఎక్కడున్నాడంట? ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. స్థలం లేదు, పశువుల పాకలో ఆయన జన్మించాల్సిన పరిస్థితి. ఇక్కడ కూడా అంతే. మన జీవితంలో, మన కుటుంబంలో ఈరోజు దేవుని మాట ఏంటంటే, దేవుని వాక్యం ఏంటంటే, స్థలమియ్యుడి, ఆయన నివసించుటకు చోటివ్వుడి. చోటు, కాస్త చోటు ఇవ్వండి మనసులో, కాస్త చోటు ఇవ్వండి ఇంట్లో, కాస్త చోటు ఇవ్వండి దేవునికి. ఆయనకు మనం చోటిస్తే అద్భుత కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. స్థలమియ్యుడి. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని ఆమె చనిపోలేదు అని కొంతమంది అయితే లోపల ఇంట్లో ఎవరున్నారంట? అపహాసించే వాళ్ళు ఉన్నారంట, ఏలం చేసే వాళ్ళు ఉన్నారంట, అవమానపరిచే వాళ్ళు ఉన్నారంట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు ఆయనను అపహసించిరి. దేవుని బిడ్డలారా, ఎవరు ఎంతమంది ఎలాగైనా అపహాసించిన, అవమానాలు కలిగిన, దేవునికి మనము చోటిస్తే, ఆయన ఇదిగో జన సమూహములన్నీ ఆయన లోపలికి వచ్చినాడంటే ఏమంటున్నాడు? జన సమూహములను పంపివేసి లోపలికి వెళ్ళి ఆమె. చూడండి, యేసయ్య ఒక రోజు మందిరానికి వెళ్ళాడు. మందిరం వెళితే మందిరంలో ఏమున్నాయి? యోహాను సువార్తలో మందిరానికి వెళితే మందిరంలో ఏమున్నాయి? 3వ అధ్యాయం 2వ అధ్యాయం 13వ వచనం. యూదుల పస్కా పండుగ యేసు యెరూషలేములోనికి వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను, రూకలు మార్చువారిని కూర్చుంట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటిని దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి బల్లను పడద్రోసి పావురంలో అమ్మవారితో, వీటిని ఇక్కడి నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు, నీ ఇంటిని
గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆయన దేవాలయంలోనికి వెళితే దేవాలయాన్ని కూడా ఏం చేస్తున్నాడు? దేవాలయంలో ఉన్న గొర్రెలను కానీ దేవాలయంలో ఉన్న వ్యాపారాన్ని కానీ అన్ని బయటికి తోలి బల్లలు చూడండి, అక్కడ ఉన్న నాణ్యాలన్నీ పారేసి శుభ్రం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి చోటు ఇవ్వాలా? సొంత తలంపులు, సొంత ఆలోచనలు, లోక ఆలోచనలు, లోక తలంపులు ఉన్నంత వరకు మన ఇంట్లో కానీ హృదయంలో కానీ ఆయన అద్భుత కార్యాలు చేయలేడు. యేసయ్యకు స్థలం ఇస్తే చూడండి, లోపల ఉన్న వాటిని అన్నిటిని వెళ్ళగొట్టి అప్పుడు యేసయ్య ఆ చిన్న బిడ్డను ఏమంటున్నాడమ్మా? చనిపోయిన బిడ్డను చిన్నదానా లెమ్ము అని చెయ్యి పట్టుకొని ఆమెను లేపాడు. చప్పటి గట్టిగా దేవుని ఘనపరిచితము గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మూడు విషయాలు ఏమి వెళ్ళగొట్టాలా, వేటిని దేనికి చోటు ఇవ్వాలా, దేనికి చోటు ఇవ్వకూడదు, అక్కడ 3 విషయాలు, ఇక్కడ 3 విషయాలు చెప్తా. దేనికి చోటు ఇవ్వాలి, దేనికి చోటు ఇవ్వకూడదు, దేనికి చోటు ఇవ్వకూడదు. రైట్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. రైట్. చూడండి, మొదటి మాట, దేవుని బిడ్డారా, ఎఫెసీ 4:21 చదవండి, 27 చదవండి. అపవాదికి చోటు ఇయ్యకుడి. ఏమంట? చూడండి, చోటు ఇవ్వకూడని. ఎవరికి చోటు ఇవ్వకూడదు, ఎక్కడ చోటు ఇవ్వకూడదు, దేనికి చోటు ఇవ్వకూడదు? ఏమంట? అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి ఎవరికి చోటు ఇవ్వకూడదు? గట్టి చెప్పండమ్మా. అపవాదికి చోటు ఇవ్వకుడి. జాగ్రత్తగా గమనించండి. అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాదికి చోటు ఇచ్చావా, జీవితము పతనం, కుటుంబం పతనం, అలాంటి సంఘము కూడా పతనమే. ఎక్కడే కానీ చోటు ఇవ్వకూడదు అపవాదికి. అపవాదికి చోటిచ్చి చాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. భక్తులు కూడా ఉన్నారు. భక్తులే మెయిన్. అపవాదికి చోటిచ్చి పడిపోయిన భక్తులు ఉన్నారు. చూడండి, యూదా యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో, యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి, 2వ వచనం. 13:2. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి చూడండి, దేవుని యొద్దకు. ఈయన ఎన్ని సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నాడు? గట్టి చెప్పండి అమ్మా, వాక్యం వినండి. ఎన్ని సంవత్సరాలు దేవునితో యేసయ్యతో ఉన్నాడు? 3.5 సంవత్సరాలు ఉన్న యూదాకు ఈ యూదా ఎవరికి చోటిచ్చినాడు? అపవాదికి చోటిచ్చినాడు. జీవము గల దేవుణ్ణి, జీవము కలిగిన ప్రభువుని, జీవము కలిగిన సర్వశక్తిమంతున్నే మరణానికి అప్పగించినాడు. అపవాదికి కాస్త చోటు దొరికితే చాలండి,
ఆ వ్యక్తి అయినా, కుటుంబమైనా, ఆ సంఘమైనా. ప్రియ దేవుని బిడ్డారా, అపవాదికి అస్సలు చోటు ఇవ్వకూడదు. ఇంకొక ఆయన చోటు ఇచ్చాడు అపవాదికి. మత్తయి సువార్త భక్తులే 16వ అధ్యాయం. యేసు ప్రభుల వారు ఒకరోజు ఏమంటున్నాడంటే, నేను అనేక హింసలు పొంది యెరూషలేములో పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత, చూడండి, యెరూషలేములో పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమవునుగాక అని, అది నీకెన్నడూను కలగదని ఆయనను గద్దింపసాగెను. ఆయన్నే గద్దించినాడంట. ఇప్పుడు పేతురు ఎవరికి చోటిచ్చినాడు? సైతానుకు. క్లియర్గా ఇప్పుడు యేసయ్య ఏమన్నాడు? సైతానా నా వెనుకకు పొమ్ము. చూడండి దేవుని బిడ్డలారా, రోజు యేసయ్యతో తిరిగే మనిషి, రోజు యేసయ్య మాటలు వినే మనుషులు వీళ్ళు, ఈ ఇద్దరు కూడా రోజు యేసయ్యతో కూడా సువార్త పరిచర్యలో పాల్గొనేవారు. అపవాది ఎలాగ ప్రేరేపణ ఇస్తున్నాడో వీళ్ళకు చూడండి. యేసయ్యతో పాటు 24 గంటలు కూర్చొని లేచే వాళ్ళని అపవాదికి వాళ్ళే చోటిచ్చారు. చోటిచ్చిన వెంటనే యేసయ్య గద్దించి, చూడండి, అపవాదికి చోటు యువకుడి. ఇంకొక మాట చెప్తా చూడండి, చోటు యువకుడి. ఇంకొక మాట చెప్తా చూడండి, మొదటి దినవృత్తాంత గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సాతాను, ఎంత క్లియర్ గా దేవుని వాక్యం రాయబడి చూడండి. తర్వాత సాతాను ఇశ్రాయేలులకు విరోధముగా లేచి ఇశ్రాయేలులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు మామూలు మనిషి, ఒక ప్రవక్త. దేవుని బిడ్డలారా, ఒక ప్రవక్త, ఒక రచయిత, ఒక రాజు, ప్రార్థనాపరుడు, భక్తుడు. చూడండి, అపవాది దావీదుని ఏం చేసిందంటమ్మా? ప్రేరేపణ. అపవాదికి చోటిచ్చి అక్కడ చూస్తే కొన్ని వందల మంది, వేల మంది చనిపోయారు. తెగులుతో వేల మంది చనిపోయారండి. అపవాదికి చోటు ఇచ్చి. కొంతమందికి ప్రేరేపణ వస్తుంది, ఇంకా ఆదివారం కూర్చున్నాం కదా, ఇంకా పోయినాం కదా, ఇంకా ఆదివారం ఆటికి అక్కడికి ఎందుకు పోవాలంగా? నీకు తెలుసా పని ఉంది, నీకు చాలా పని, నీకు పాపా ఇంకవా, ఇంకా కూర్చున్నాం కదా ప్రార్థనలో అని అపవాది ప్రేరేపణ ఇస్తూ ఉంటుంది. వీళ్ళు యేసయ్యతో కూడా ఉండి బోధ చేస్తూ, పక్కలో ఉండి వాక్యం వింటూ, ఆయన మాటలు వింటూ ఉన్న వీళ్ళే అపవాదికి చోటు ఇచ్చారంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకా దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? అపవాదికి చోటు ఇస్తే నష్టం. యూదా ఇస్కరియోతు పరిచర్యను పోగొట్టుకొని చచ్చిపోయాడు ఆత్మహత్య చేసుకొని. పేతురు గద్దింపబడ్డాడు. అప్పుడప్పుడే చెప్పాడు పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని అప్పుడప్పుడే చెప్పాడు. కొంతమందికి కాస్త దేవుడు కొంచెం హెచ్చించి, కాస్త వాగ్దానం ఇచ్చి, వాక్యం కొంచెం అట్లా హెచ్చించే లోపల గర్వం వచ్చేస్తుంది. ఇక కొన్నిటికి ఇంట్లో చోటు ఇచ్చి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు.
బిలాము ఎవరికి చోటు ఇచ్చినాడు? చెప్పండి. బాలాకు దగ్గర నుండి కొంతమంది ధనము తీసుకొని బాలాకు దగ్గరకు వచ్చి, బిలాము దగ్గరకు వచ్చి, మా గురించి ఒక ప్రవచనం చెప్పు. ఈయన ఏం చేశాడంటే, మీరు ఇక్కడనే కూర్చొని నేను ఇంట్లో పెట్టాడు. చూడండి, దేవుడు అంటున్నాడు, బిలాము నీ ఇంట్లో ఎవరున్నారు? కొంతమంది కొన్నిటిని లోపల హృదయంలో దాచుకుంటారు. కొంతమంది కొన్నిటిని ఇంట్లో దాచుకుంటారు, సెల్లులో దాచుకుంటారు, ఒంట్లో దాచుకుంటారు. బిలాము నష్టపోయాడు. చూడండి, హిజ్కియా రోగము నుండి బాగుపడ్డాడు. బాగుపడిన తర్వాత హిజ్కియా దగ్గరికి కొందరు చూడ్నీకి వచ్చారు. చూడ్నీకి వస్తే ఏం చేయాలా? వాళ్ళను కూర్చోబెట్టి ఇంట్లో హిజ్కియా సాక్ష్యం చెప్పాలా. అయ్యా, దేవుడు ఎంత గొప్పవాడు తెలుసునా? దేవుడు ఎంత మంచివాడు తెలుసునా? దేవుడు నాకు ఎలా స్వస్థపరిచాడో, నా బ్రతుకును ఎలా మార్చాడో, ఇవన్నీ చెప్పకుండా ఇంట్లోనూ దేశంలోనూ ఇంట్లోనూ ఉన్న ధనాగారంలో అన్నింటినీ తీసుకుపోయి చూపించాడు, ఇంట్లో కూర్చోబెట్టాడు. మనుషుల ఆలోచనలకు చోటు ఇవ్వడం వలన వచ్చిన, చూడండి 39వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనం. నీ ఇంట వారేమేం చూచిరని అతడు అడగగా, హిజ్కియా, నా పదార్థములలో దేన్ని మరుగు చేయగా నా ఇంటను నా సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను. నేను ఇంటికి తీసుకుపోయి కూర్చోబెట్టి కొంతమంది ఫోటోలు అన్నీ వేస్తారుగా, పెళ్లి ఫోటో అన్ని చెప్పుకుంటూ ఉంటారు లోపల అన్ని. అప్పుడు దేవుడు అంటే, చూడండి, అక్కడ అడిగింది ఎవరు? నా పదార్థంలో ఏది మరుగు చేయక నా ఇంటనున్న సమస్యను నేను వారికి చూపించున్నాను. అంతటా యెషయా హిజ్కియా ఇలాగు సెలవిచ్చెను, యెహోవా సెలవిచ్చు మాట వినుము. రాబోవు దినములలో ఏది కూడా మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును, నీ ఇంట్లోనేది మొత్తం ఎత్తుకొని పోతారు. బబులోను పట్టణానికి మొత్తం ఎత్తుకొని పోతారు. సౌలు అమాలేకులతో యుద్ధం చేసి ఇంటికి వస్తాడు. దైవజనుడు సమూయేలు, సౌలా, ఆ రంకెలే వినపడుతున్నాయి. అయ్యా, ఇంట్లో కొన్ని పశువులు కట్టేసిన గొర్రెలు మేకలు దేవునికి బలి ఇవ్వడానికి దేవుడు ఏం చెప్పాడు? మొత్తాన్ని నిర్మూలన చేయి అంటే, ఈయన కొన్ని వద్దు చెయ్యొద్దన్న పనులు చేసి ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు. ఇంట్లో చోటిచ్చాడు. దేవుడు వెంటనే సౌలును త్రోసివేశాడు. దేవుని మాట వినుట శ్రేష్టం. దేవునికి స్థలం ఉండాల్సినటువంటి ఇళ్ళల్లో ప్రార్థన ఉండదు, ఇళ్ళల్లో స్తుతులు ఉండవు. దేవుని బిడ్డారా, మన ఇంట్లో దేవునికి చోటు ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి. అపవాదికి స్థలం ఇవ్వకూడదు, లోకస్తులకు స్థలం ఇవ్వకూడదు, లోక ఆలోచనలకు స్థలం ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, దేవునికి మనం స్థలం ఇస్తే, దేవునికి మనం చోటు ఇస్తే, ఆయన ఇదిగో చనిపోయిన యాయీరు కుమార్తె దగ్గరకు వచ్చి, ఈమె నిద్రిస్తుందే తప్ప ఈమె చనిపోలేదని చెప్పి యేసయ్య చెయ్యి పట్టుకొని లేపాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబు గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. నేను అలాగూ చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు, పాపం చేయుటకు నా నోటికి నేను చోటు ఇయ్యనే లేదు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ చోటు ఇవ్వకూడదు అంటే, నేను పాపం చేయడానికి నా నోటికి నేను చోటు ఇవ్వలేదంటే అర్థం ఏంటి? ఈరోజున చాలా మంది నోటికి
చోటిస్తున్నారు. నోటికి కొంతమందికి దురదనోరు. ఏ నోరు? దురదనోరు. కొంతమందికి ఒంటికి దురద ఉంటే కొంతమందికి నోటికి దురద ఉంటుంది. చూడండి, నన్ను ద్వేషించు వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను, అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను నేను అలాగూ చేయలేదు. అతని ప్రాణమును నేను శపించలేదు. పాపము చేయుటకు యోబు అంటున్నాడు, పాపము చేయుటకు నా నోటికి నేను చోటు ఇయ్యనేలేదు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. పాపము చేయుటకు చోటు ఇవ్వకూడదు. నోటికి చోటు ఇవ్వకూడదు. నోటిలోనూ ఏ రకమైనటువంటి మాట రావడానికి చోటు ఇవ్వకూడదు. అందుకే బైబిల్లో మత్తయి సువార్తలో యేసయ్య ఒక మాట అన్నాడు, 7వ వచనం, మీ మాట అవునంటే అవును, మీ మాట అవునంటే అవును, అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. మీ మాట అవునంటే అవును. ఏమమ్మా? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇంతే. ఒకవేళ అంతకు ఎక్కువ మాట్లాడితే నోటికి చోటిస్తారు. నోటికి చోటిస్తే ఎవరు వస్తారు? చదవండి. వీటికి మించినది దుష్టు నుండి పుట్టినది. వీటికి ఎక్కువ మించితే అవునంటే అవును, కాదంటే కాదు అనే దానికంటే ఎక్కువగా ఒక్క మాట మాట్లాడినా కూడా దుష్టుని నుండి పుట్టినది. అది ఇక దుష్టుడే నిన్ను ప్రేరేపిస్తాడు. ఇదే టైంగా దేవుని బిడ్డలారా, మిగతాది దుష్టుని నుండి పుట్టునది. అవునంటే అవును, అంతేగా. పొరపాటైంది. కాదంటే కాదు, లేదు, అయిపోయి వాటికి. దానికంటే ఎక్కువగా తెగ రెచ్చిపోయి నోటికి పని పెడతారు. చూడారండి, నోటికి పని, నోటికి చోటు, అది దుష్టుని నుండి పుట్టినదే. క్లియర్గా దేవుడు చెప్తున్నాడు, దేవుని వాక్యం చెప్తుంది. కొంతమంది ఊరికే మాట్లాడే వాళ్ళు ఉంటారు. నోటికి చోటు ఇవ్వద్దండి. ఒకవేళ నోటికి చోటు ఇstiవా, ఇక దుష్టుడు నిన్ను ప్రేరేపిస్తుంటాడు. అంతే. ఇంకా ఎక్కడ ఎవరికి చోటు ఇవ్వాలా? ఒక 3 విషయాలు చెప్తాడు. ఎవరికి చోటు ఇవ్వాలంటే, రోమా పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయి, ఎక్కడ చోటు ఇవ్వాలా? మనస్సులో దేవునికి. ఇక్కడ కొంతమంది దేవునికి చోటు ఇవ్వడం లేదంట. మనస్సులో చోటు ఇవ్వడం లేదు. దేవుని బిడ్డలారా, మనిషిలో చూడండి, ఒక మాట చూడండి, దేవుని మందిరం ఎన్ని భాగాలు ఉంటుంది చెప్పండి? ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. మనిషిలో కూడా ఎన్ని భాగాలు ఉంటాయి? 3 భాగాలు. శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరం, ప్రాణము, ఆత్మ. మీరు ప్రత్యక్ష గుడారం మందిరములో 3 భాగాలు ఉంటాయి. ఆ ప్రత్యక్ష గుడారము 3 భాగాలు. మందిరము, దేవుని శరీరం కూడా, దేవుడు మన శరీరాన్ని 3 భాగాలుగా చేశాడు. మనలో శరీరం, ప్రాణం, ఆత్మ. అట్లాగనే ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలము దేవుడు
ఈ మందిరములో ఎక్కడ దిగేవాడు? ఆయన మహిమ ఎక్కడ దిగేది? గట్టి చెప్పండి. అతి పరిశుద్ధ స్థలములో. అతి పరిశుద్ధ స్థలములో కూడా ఒక భాగం ఉంది. దాన్ని ఏమంటారంటే కరుణాపీఠం. ప్రైజ్ ది లార్డ్. దాన్ని ఏమంటారు? కరుణాపీఠం. కరుణాపీఠం. కరుణాపీఠములో 3 ఉంటాయి, అక్కడ 3 ఉంటాయి. ఏవేవి? మన్నా, బంగారు పాత్రలో మన్నా, పాత్రలో మన్నా, అహరోను కర్ర, చిగురించిన అహరోను కర్ర, మూడవది 10 ఆజ్ఞల పలకలు. ఈ 3 కరుణాపీఠం. ఇప్పుడు ఈ 3 అహరోను కర్ర అది అలాగనే తాజాగా ఉండాలి ఎప్పుడు చూసినా. మన్న మామూలుగా బయట రోజు వాళ్ళు తెచ్చుకునేది, ఒకవేళ మిగిలితే కూడా సాయంత్రానికంతా ఏమైపోయేది? కంపు కొట్టేది. ఆ మన్న కూడా కరుణాపీఠములో తాజాగా ఉండాలి ఎప్పుడు. ఆ పలకలు కూడా అక్కడ ఉండాలి ఎప్పుడు. ఇప్పుడు ఈ 3 కూడా కాపాడబడాలి అంటే కరుణాపీఠములోనికి దేవుని యొక్క మహిమ, దేవుడే దిగి ఆ కరుణాపీఠం మీదకి రావాలి. అట్లాగే మనిషిలో 3 భాగాలు, ప్రాణం, శరీరం, ఆత్మ. ఈ మనిషిలో మనస్సు అనేది ఒకటి ఉంది, అది కరుణాపీఠం లాంటిది. ఈ కరుణాపీఠంలోనికి దేవుని మహిమ దిగినట్టుగా దేవుడు మన మనస్సులోనికి దిగి రావాలి. మన మనస్సులో ఆయనకు చోటు ఇవ్వాలి. అప్పుడు ఆ మన్నా పాత్ర గాని, అహరోను కర్ర గాని, ఏది కూడా వాక్యము గాని చెక్కు చెదరకుండా అలాగనే కాపాడబడుతుంది. మనస్సులో గనక దేవునికి చోటు ఇవ్వకపోతే ఈ మనస్సు ఘోరమైన వ్యాధి కలిగినది. ఇది ఎటు పడితే అటు తిప్పుతుంది, ఎటు పడితే అటు తిప్పుతుంది, ఎటు పడితే అటు తిప్పుతుంది. మనస్సు అన్ని అడియాశలు, లోకాశలు. మనస్సుకు ఎన్నో ఆశలు. అందుకే ఈ మనస్సులోనికి రోమీయులకు పౌలు గారు రాస్తున్నారు, మనస్సులో దేవునికి చోటు ఇయ్యనలేకపోయేది. చోటు చాలా మంది ఇయ్యలేదు, ఇయ్యకుంటున్నారు. మనస్సులో దేవునికి చోటు ఇవ్వండి. మనస్సులో దేవునికి చోటిస్తే, మనస్సులో దేవునికి స్థలం ఇస్తే మీ మనస్సు మారి మనస్సు ఏమైపోతుంది? మారిపోయి నూతన పరచబడుతుంది. హల్లెలూయా. మీ మనస్సు మారి నూతన పరచబడుతుంది. మీ మనస్సు మారి నూతన మగట వలన రూపాంతరము మనస్సు మారితేనే నువ్వు రూపాంతరం చెందేది. మనస్సులో దేవునికి చోటి, దేవుని బిడ్డ స్థలమే. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యేసయ్య ఒక మాట అన్నాడు, అయ్యా బోధకుడా, నువ్వెక్కడ నివాసం చేస్తావు? నీ స్థలం ఏది అని కొందరు అడుగుతారు. నిన్ను వెంబడిస్తావు, నువ్వెక్కడ స్థలం, నీకు స్థలం ఎక్కడంటే యేసయ్య అంటాడు, ఈ మనుషులకు, పక్షులకు, ఆకాశ పక్షులకు గోళ్ళు ఉన్నాయి, నక్కలకు కూడా బొరియలున్నాయి, మనుష్య కుమారునికి స్థలం లేదు. ఇర్మియా గ్రంథం చూడండి, 9వ అధ్యాయం 11వ వచనం.
యెరూషలేమును పాడు దిబ్బలుగాను, యెరూషలేమును పాడు దిబ్బలుగాను, నక్కలకు చోటుగాను, నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను. నక్కలకు చోటుగాను చేయుచున్నాను. యూదా పట్టణములను, చూడండి, యూదా పట్టణములను నివాసి లేని పాడు స్థలములుగా చేయుచున్నాను. నివాసములు లేని పాడు స్థలముగా చేయుచున్నాను. పాడు స్థలములుగా చేయుచున్నాను. ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఏమంటున్నాడు అంటే, ఒకప్పుడు పట్టణములో మనుషులు తిరిగేవారు, ఇప్పుడు ఆ స్థలం ఏమైపోతుంది? నక్కలు తిరుగుతాయి. అంటే అర్థం ఏంటి? దేవునికి చూడండి చోటు ఇవ్వలే ఇజ్రాయెల్ ప్రజలు. ఆ యెరూషలేము ఏమైపోయింది? నక్కలు తిరిగే పరిస్థితి అయిపోయింది. యేసయ్య ఒక రోజు ఏమన్నాడంటే, మీరు వెళ్ళి ఆ నక్కకు చెప్పండి, మీరు వెళ్ళి ఆ నక్కకు చెప్పండి. అంటే అర్థం ఏంటి? వారు దేవునికి చోటు ఇవ్వలేదు మనసులో, కానీ యెరూషలేములో నక్కలు తిరుగుతున్నాయి. నక్కలు లాంటి మనుషులు తిరుగుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మన మనస్సులో దేవునికి చోటు ఇచ్చుదుముగాక. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ముందు దేవునికి స్థలం ఇవ్వాలి, చోటు ఇవ్వాలి. అమ్మ, ఇంట్లో ఒక మూలన ప్రార్థన చేసుకోవడానికి ఇంతకు చోటు పెట్టారా? ఎంతమంది పెట్టారు బిడ్డలారా? ఇంట్లో స్థలము ప్రార్థన చేసుకోవడానికి ఒక మూల. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్. ఇంకొక మాట చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించినటువంటి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేనికి స్థలం ఇయ్యాలమ్మా? వాక్యం. గట్టిగా చెప్పండి. సంగీతములతో, పద్యములతో, చూడండి, పాడుతూ గానము చేస్తూ మీ హృదయములలో దేవుని గురించినటువంటి గానం, ఎప్పుడు గానము చేస్తూ. ఎక్కడ ఎవరికి చోటు ఇయ్యాలా? క్రీస్తు వాక్యము మీలో, దేవుని వాక్యము మన హృదయములలో సమృద్ధిగా ఆ వాక్యానికి చోటు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి. చూడండి, ఎక్కడంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం. మీరు అబ్రహాం సంతానమని నాకు తెలియను. మేము అబ్రహాము సంతానం. 33 చూడండి. వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవరికి దాసులై ఉండలేదే. చూశారా? ఎవరికి దాసులై ఉండలేదే. మేము ఎవరికి దాసులం కాదు, మేము అబ్రహాం సంతానం. అప్పుడు యేసు ప్రభు అన్నాడు 37వ వచనం, మీరు అబ్రహాం సంతానమని నాకు తెలియను. మీరు అబ్రహాం సంతానమని నాకు తెలియను. అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు. మీ హృదయాలలో మీలో నా వాక్యానికి చోటు లేదు గనుక నన్ను చంపవెదుకుచున్నారు. అది నన్ను చంపడానికి వెదుకుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మన హృదయములలో ఉండాలి.
దేవుని వాక్యము మన హృదయంలో లేకపోతే సేవకుని చంపుతారు, విశ్వాసులను చంపుతారు, సంఘాన్ని చంపుతారు, భర్తను చంపుతారు, భార్యను చంపుతారు, ఎవరైనా చంపుతారు మనుషులు. దేవుని వాక్యం మన హృదయంలో చోటు ఇవ్వాలి. అందుకే కదా స్థలమీయుడు యేసయ్య ఆయనకు స్థలం ఇస్తేనే అద్భుత కార్యాలు చేసేది. హృదయంలో చోటు ఇవ్వడానికి, హృదయంలో ఉన్నవన్నీ తీసివేయడానికి, యేసయ్యకు చోటు ఇవ్వడానికి వచ్చి రక్షింపడండి. క్రీస్తు రక్తంలో ప్రతి పాపాన్ని కడుక్కోండి, పరిశుద్ధపరచుకోండి, ఆయనకు చోటు ఇవ్వండి. కొంతమంది ఎలా ఉంటారంటే కొత్త ఇంట్లోకి పోయి పాత సామాన్లు తెచ్చుకుని తోలు లెక్క ఉంటారు. కొత్త ఇంట్లోకి పోయి పాత సామాన్లు కడగబడింటారు, రక్షణ పొందింటారు, ఇంకా పాత అలవాట్లు పాతవన్నీ మళ్ళీ తెచ్చుకుంటారు. పాత సిమ్ కార్డులు తెచ్చుకుంటారు, పాత ఇనుప సామాన్లు తెచ్చుకుంటారు, కొంతమంది పాత బిందెలు మళ్ళీ లోపలికి అన్నీ తెచ్చుకుంటారు. చాలా చోట్ల కొత్త ఇంట్లోకి పోయినాక పాతవన్నీ ఇచ్చేసి కొత్త ఇంట్లోకి పోయేటప్పుడు అరే మీరు చెప్పండి, కొత్త ఇంట్లో పాత సైకిల్ పెడితేటుంటుంది, పాత బీరువా పెడితేటుంటుంది, చెలుం బట్టి ఏ బుద్ధినుడు కూడా పెట్టుకోడు. ఒక 5 లక్షల ఇల్లు 10 లక్షల ఇల్లు కట్టించి 3,000 బీరువా చెలుం బట్టి పెట్టుకుంటాడు ఎవడన్నా? యేసయ్య తన రక్తంతో మనల్ని కడిగిన తర్వాత అందుకే రూపాంతరం చెందాల, మనస్సులో ఆయన దిగాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆయనకు చోటు ఇవ్వాలా, ఆయన వాక్యానికి చోటు ఇవ్వాలా, ఆయన వాక్యానికి మన హృదయాల్లో చోటు ఇవ్వాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మూడవదిగా చూడండి, మూడవదిగా కొంచెం షాక్ అవుతారు, షాక్ కావద్దండి. రోమపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. ఎవరికి చోటు ఇవ్వాలి చెప్పండి? 1 మనసులో దేవునికి చోటు ఇవ్వాలా, 2 వాక్యానికి చోటు ఇవ్వాలా, 3 దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వాలా. అనారోగ్య పరిస్థితుల్లో, రోగాలలో, తాయితలు తంత్రాలు మంత్రాలకు పోకుండా ఎవరికి చోటు ఇవ్వాలా, ఎవరికి స్థలం ఇవ్వాలా చెప్పండి అమ్మ గట్టిగా. యేసయ్యకు ముందు స్థలం ఇవ్వాలా. ప్రైజ్ ది లార్డ్. అదే మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో చెప్పబడిన మాట. స్థలమీయుడి. ఆయనకు స్థలం ఇవ్వాలంటే ఇంట్లో ఉన్న అపహాసించేవారు, ఇంట్లో ఉన్న మనుషులు ఖాళీ కావాలా. యేసయ్య ఇంట్లోకి రావాలంటే ఇంట్లో ఉన్నవన్నీ ముందు బయటికి వెళ్ళాలా. అప్పుడే ఆ కుమార్తె బ్రతికింది, యాయీరు కుమార్తె బ్రతికింది. ఈరోజు మన సొంత ఆలోచనలన్నీ కులం బాగుండాలా, కులం ఉండాలా, డబ్బు ఉండాలా, చదువు ఉండాలా, అందం ఉండాలా, అన్నీ ఉంటేనే ఆలు ఉంటేనే ఓకే. మళ్ళీ ఇది దేవుని చిత్తం అంటారు. అసలు కొంత ఎక్కువ తక్కువ అయినా కాదు. సొంత ఆలోచనలు దేవుని ఆలోచనలు దేవునికి మనం చోటిచ్చినప్పుడు ఏ కులము చూడము, ఏ మతము చూడము, ఏ డబ్బు చూడము, ఆశ చూడము, అంతస్తు చూడము. దేవునికి చోటు ఇచ్చిన వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే దేవునికి పగ తీర్చుకోవడానికి దేవునికి చోటు ఇవ్వు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి కూడా గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పగ తీర్చుకోవడానికి దేవునికి చోటు ఇవ్వు, ఆయనకంటే స్థలం ఇవ్వు. కొన్నిసార్లు మనల్ని అన్నోళ్ళనో, మన మీద నిందలు వేసిన వాళ్ళనో, మనం ఏదైనా అన్నోళ్ళనో మనం గాన తిరిగి అనకపోతే నిజంగా వీడు చేసినారా అందుకనే తిరిగి అనలేదురా అనుకునే వాళ్ళు కూడా ఉంటారని మనం కూడా రెచ్చిపోయి
రా సోపిత్తురా అంటాం. అలా అనకపోతే నిజంగా చేసినాడు కాబట్టి మన సంఘం ఉన్నాడు అనుకుంటారు. అది సైతాను గాడి ప్రేరేపణ. అందుకే చెప్పాడు వాక్యం, మిగతాది దుష్టుని నుండి పుట్టినది. దేవుని బిడ్డలారా, కానీ దేవుని వాక్యం చూడండి, అది లోకస్తులు లోకరీతిగా ఆలోచన చేసే ఆలోచన. చూడబ్బా, ఈ రోజు కానీ నేను కానీ మాట్లాడకపోతే, ఈ రోజు కానీ గట్టిగా చెప్పకపోతే నిజంగా నేను చేసినానేమో, నిందన వస్తుందేమో నా మీద, అది వస్తుందేమో, వాళ్ళు అన్నారు, నిరూపించాలా, చెప్పాలా, రా బయటికి రా బయటికి రా బయటికి రా, ఇగుతారు కొంతమంది. కానీ యేసయ్య దేవుని వాక్యం ఏంటంటే, పగ తీర్చోట మీకు మీరే పగ తీర్చుకొనక, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ అనేది ఎంత పాపమో చూడండి. పగ అంటే మీకు కొంతమంది గుర్తు రావాలండి. ఎవరు గుర్తుకొస్తారు? ఆదికాండం 7వ అధ్యాయం చదవండి, 41వ వచనం. ఆదికాండం 7:41. త్వరగా. యాకోబు మీద ఏశావు ఏం పట్టాడంట? తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. పగ. ఏశావు యాకోబు మీద పగ దొరుకుతాడు. పగ. అప్పుడు అంట పగ, అప్పుడు చూస్తా దొరకరా. సమయం రాని దేవుని బిడ్డలారా, పగ వలన ఇద్దరు అన్నదమ్ములు దూరం అయిపోయారు. ఈరోజు కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య పగ, అన్నదమ్ముల మధ్య పగ రగిలిపోతుంటారు. అన్నదమ్ముల మధ్య పగతో జాగ్రత్త గమనించండి. అన్న అయినా, తమ్ముడైనా, అక్క అయినా, చెల్లైనా, భార్య అయినా, భర్త అయినా, దేవుని బిడ్డలారా, దేవునికి చోటు ఇవ్వాలి. పగ తీర్చుట నా పని. నేను ప్రతిఫలం నేను ఇస్తా అనకని, అనకని ఏమన్నా చూపిస్తాము, మేము అది చూపిస్తాం, ఇది చూపిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అనండి, ఏమన్నానండి. పగ తీర్చుట దేవుని పని. ఆయనకు చోటు ఇవ్వాల. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు భూమి, ఆకాశ, సూర్య, చంద్ర, నక్షత్రాలు కలగజేసి దేవునికి మనమే ఆలోచనలు ఇవ్వాలనుకుంటాం. దేవుడు ఇట్లా చేసింటే బాగుండు, వాడిని వేసింటే బాగుండు, ఈయన కొట్టింటే బాగుండు, ఈయన చెయ్యి రగ్గొట్టింటే బాగుండు, నన్ను ఈ మాటని, నన్ను ఆ మాటని. ఆయనకు ఆలోచన చేస్తాం. ఆయన భూమి, ఆకాశాన్ని ఎట్లా చేశాడు, ఆయన నక్షత్రాలను ఎట్లా చేశాడు, ఆయనకు ఆలోచన చెప్తామా? చెప్పండి. ఒక గోలుగుండం తీసుకొని ఆకాశంలో పెట్టు, నిమ్మకాయ తీసుకొని నిలబెట్టిట, మరి ఆయనకు ఐడియా ఇస్తే ఎట్లుంటుంది చెప్పండి. ఆయనకు చోటు ఇవ్వండి. ఒక మాట చెప్పు చూడండి, బైబుల్లో కొంతమంది చూడండి, ఏశావు పగ తీర్చుకున్నాడు, దేవునికి చోటు ఇవ్వలే, తరిమాడు. ఈ రోజున కుటుంబాల్లో ఇంకొక మాట చూడండి, బైబుల్లో మార్కు సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. హేరోదు తన సహోదరుడైన ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకున్నదన. ఏమంట? హెరోదియన్ అంటే తమ్ముని భార్యతో అక్రమ సంబంధంలో ఉన్నాడు. ఎవరు? గట్టి చెప్పండి. హేరోదుకు తమ్ముడు ఎవరు? ఫిలిప్పు. తమ్ముని భార్యను ఉంచుకున్నాడు. అక్రమ. ఇది పాపమా కాదా? పాపం. ఇప్పుడు చూడండి,
ఈ విషయాన్ని యోహాను వచ్చి గద్దిస్తున్నాడు. 17వ వచనం, యోహాను హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్యను హేరోదియాను పెళ్లి చేసుకున్నందున యోహాను నీ సహోదరుని పెళ్లి చేసుకున్నాడంట మరదలను. తీసుకుపోయి చూడండి ఈరోజు ఎట్లుందో. తల్లి లేదు, వదిన లేదు, అమ్మ లేదు, అక్క లేదు, చెల్లి లేదు. పాపం. మరదలు కావాలి. తమ్ముడి నుంచి విడిపించుకొని చేసుకున్నాడు చూడండి ఇక్కడ. చదవండి. నీ సహోదరుని భార్యను చేర్చుకొనుటకు నీకు న్యాయం కాదని హేరోదు దానికి ఒక పేరు పెట్టాడు. మళ్ళీ పెళ్లి చేసుకున్నాడంట. మరి యాగుల్లో పోయి చేసుకున్నాడు, ఎక్కడ చేసుకున్నాడు తెలుసు. చేర్చుకొనుట నీకు న్యాయం కాదా? హేరోదుతో చెప్పెను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహాను పట్టి తెప్పించి చెరసాల్లో బంధించి ఉండెను. హేరోదియా అతని మీద పగపట్టి కోరెను. పగ అనేది ఎంత దిగజాడుతనమో చూడండి. ఒక దైవజనుణ్ణి యేసు ప్రభుల వారికే బాప్తిసం ఇచ్చిన యోహాను తల ఆ హేరోదియా పగ పెంచుకొని ఏమన్నది? తన కుమార్తెకు ఆటలు నేర్పి, డ్యాన్స్ నేర్పి, నాకు యోహాను తల కావాలని తల కొట్టించింది. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా చూడండి. పగ 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 పగ. అదే ఆది కాండంలో 37వ అధ్యాయం 5-8 వచనాలు చూడండి త్వరగా. యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగపట్టిరి. అబ్బా, యోసేపు కల చెప్పాడంట. ఈరోజు ఏదైనా మంచిగా చెప్తే కూడా పగవాడుతున్నారు. నాయను ఏదైనా మంచిగా చెప్పామా? అయ్యా నాకు ఇట్లా కళ వచ్చింది, అన్నలారా నాకు ఇలా కళ వచ్చిందని కళ చెప్తే కళను బట్టి పగబట్టినారంట. ఎవరు? యోసేపు అన్నలు. దేవుని బిడ్డలారా, అన్నలు పగబట్టారు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, పగ తీర్చుకోవడానికి దేవునికి చోటు ఇవ్వకున్నారు చాలా మంది. 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి, 4 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. 1, రోగాలలో, బాధలలో, ఏ రోగం వచ్చినా ఏదొచ్చినా వెంటనే ఆయనకు స్థలం ఇవ్వాలా. అయ్యా నా జీవితంలో నువ్వే కార్యం చేసేది నిమ్మకాయలో, ఏ తాయితలో, ఏ తంత్రాల దగ్గరకో పరిగెత్తడం కాదని దేవుని బిడ్డారా, ముందు యేసయ్యకు స్థలం ఇవ్వాలి. అద్భుత కార్యాలు చేస్తాడు ఆయన. మనస్సులో చోటు ఇవ్వాలి ఆయనకు. మనస్సులో చోటు ఇవ్వాలి, వాక్యానికి చోటు ఇవ్వాలి. చూడండి, పగ తీర్చుకొనుటకు ఆయనకు చోటు ఇవ్వాలా. మనమే పగ తీర్చుకున్నామా? అది కానే కాదు ఎప్పటికీ. చాలా మంది నన్ను ఊరికి వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, చిన్న దాంట్లకు బాధపడి భయపడిపోతుంటాం. దేవునికి చోటిచ్చి చూడండి. సౌలు దావీదును తరమడానికి, చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సౌలు చేతికి, దావీదు చేతికి సౌలు దొరుకుతాడు. చూడండి, మొదటి సమయాలు కన్నా 25:33. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము దావీదు అంటాడు, నేను పగ తీర్చుకొనకుండా ఈ దినమున ప్రాణము తీయకుండాను, ఈ దినము ప్రాణము తీయకుండా నన్ను ఆపినందుకై దేవుడే పగ తీర్చకుండా, దేవుడే చూడండి, దావీదు పగ తీర్చుకోకుండా దేవుడే దావీదు పక్షాన ఉండి
పగ తీర్చుకున్నాడో. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే నేను కూడా కొన్నిసార్లు ఎంత ఏమి ఎదురు మాట్లాడి ఎంత ఏది ఎదురు చేసినా దేవుడే చూసుకుంటాను అంట. చేతగాక కాదు, ఎల్లగొట్టడానికో మాట్లాడడానికో లేకపోతే ఇంకొకటి ఒక్క నిమిషం కాదు. వాళ్ళు చేసే దరిద్రమైన పనులకు ఒక్క నిమిషం కూడా కాదు. దేవుడే చూసుకుంటాలే, దేవుడే క్షమిస్తాలే, దేవుడే ప్రేమిస్తాలే. ఎందుకంటే కొన్నిసార్లు సహోదరులు కూడా మా దగ్గరికి వచ్చి కొంచెం రోషం కలిగి వచ్చి, అన్నా ఏ చేద్దామన్నా, మేము భావిస్తామన్నా, అడుగుతామన్నా, మాట్లాడతామన్నా అంటారు. కొన్ని ఏమైనా జరిగినప్పుడు నేనుండి ఉండండి, దేవునికే మనము చోటు ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్తా చూడండి. అందుకే యేసయ్య కూడా ఏమన్నాడు తెలిసిన, పోయి ఆ నక్కకి చెప్పండి హేరోదుకు. హేరోదు ఎలాంటి వాడు తెలిసిన, కొంతమంది ఎట్లుంటారంటే పగ లోపల పెట్టుకొని ఉంటారు. పగ లోపల పెట్టుకొని ఉంటారు. ఏమి ఫలానా ఆయన, ఏం ఫలానా కొంచెం లోపల పెట్టుకొని ఉంటారు. లోపల పెట్టుకొని ఏ రోజు ఏం చేశాడంటే జ్ఞానులను పిలిచి, యేసు ప్రభు ఏడగొట్టాడు. రాజుగారు మేము నక్షత్రం చూసి వచ్చినామయ్యా. అవునా, ఎక్కడ ఇదిగో తూర్పు దేశంలో చూసి వచ్చాం. ఇదిగో ఇక్కడ బెత్లెహేం సైడ్, ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇక్కడికి వచ్చిన తర్వాత నక్షత్రం. అవునా, అయితే వెళ్ళి నాకు కూడా సమాచారం తీసుకొస్తారా? అబ్బా, రాజు ఎంత మంచోడో, వెళ్ళి సమాచారం తీసుకురమ్మంటున్నాడు. రాజు కూడా వచ్చి మొక్కుతాడంట, రాజు కూడా వచ్చి నమస్కారం చేస్తాడంట. రాజు కూడా వచ్చి లోపల చూడండి ఏం పెట్టుకున్నాడు, పగ పెట్టుకొని. భర్త మీద పగలతో ఉన్నారు, బాగా అన్నాలే, బాగా తిట్టినాలే, బాగా మా పుట్టింటోళ్ళు బాగా నేర్లేని తల్లు ఉంటారు, భర్తలు కూడా ఉంటారు. దేవుని బిడ్డలారా, కానీ ఆ రాత్రి చూడండి పగ పెట్టుకొని హేరోదు 2 సంవత్సరాలు లోబడిన వారిని మొత్తాన్ని చంపేస్తాడు. కానీ ఆ జ్ఞానులను మాత్రము దేవుడు, ఆ బిడ్డలను మాత్రము దేవుడు తప్పించి, మరియను యోసేపును తప్పించి వారిని ఇంకొక రాష్ట్రంలో పంపిస్తాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది ప్రేమగా మాట్లాడినట్టునే ఉంటారు, గోతులు దవ్వుతుంటారు. సేవకులకు విరుద్ధంగా చెప్పడం, విశ్వాసులకు ఒకరి మీద ఒకరికి విరుద్ధంగా చెప్పడం. కీడు చేసేవాని ఇంట్లో నుంచి కీడు పోదు. దేవుని బిడ్డలారా చూడండి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, పగ తీర్చుకోవడానికి మనం ఎవరికి చోటు ఇవ్వాలా? గట్టిగా చెప్పండి. నేను అలాంటి వాళ్ళని చూసిన, పగ తీర్చుకోవడానికి దేవుడే పగ తీర్చుకుంటా లేని అలాంటి వాళ్ళని చూసిన వాళ్ళు ఇప్పుడు ఆరాంసే ఉంటారు. వాళ్ళు ఏం పట్టించుకోరు. ఎవరైనా తిట్టిన కొంతమంది ఎట్టుంటారంటే, నువ్వు తిట్టకపోతివే, నువ్వేమనకపోతివే, కొట్టకపోతివే, అనకపోతివే. కొంతమంది భార్యలు కూడా భర్తలు రెచ్చగొడుతూ ఉంటారు. భర్తలు అంటుంటారు కొంతమంది, నీకు తెలియదులే ఉండు. కొట్టడం తిట్టడం ఒక పెద్ద పని కాదు. ఆయన గోషి కట్టుకొని పోయి కొట్టి తిట్టినాడు అనుకోండి, ఇద్దరు పోయి జైల్లో కూర్చుంటారు. వచ్చేదేముంది, పోలీసు వాళ్ళకు కోర్టుకు వెళ్ళి ఇవి ఇవ్వకపోతే మళ్ళీ రారు, అవమానం. కాస్త నోరు మూసుకొని దేవునికే సోటిచ్చినామనుకో, దేవుడే మొత్తుతాడు. ఎప్పటికి గుర్తుపెట్టుకోండి, దేవునికి చోటు ఇచ్చుదుము గాక. పగ తీర్చుకోకుండా కొంతమంది పాస్టర్కి చెప్పింటారు, వాళ్ళు వచ్చి ఏమనకపోయి ఉంటారు. మేము చెప్పినా కూడా వాళ్ళు ఏమనలే అంటే వీళ్ళు ఎదురుగా వాళ్ళని గద్దిస్తే వీళ్ళకి సంతోషం అన్నమాట. లేకపోతే
ఇంత తెలిసి కూడా మమ్మల్ని చూసినవా, వాళ్ళకి లే చెప్పిరి, వాళ్ళకే సపోర్ట్ చేసిన ఇంత ఊడుకుంటారు. సేవకులు ఎలాంటి వాళ్ళంటే పగ తీర్చడానికి దేవునికి చోటిస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మేము ఒక మాట అన్నాం, మీరు ఒక మాట అన్నారు, ఏమైపోతుంది? దేవునికి చోటు ఇవ్వాలా? మీరు అనుకోవచ్చు, మేము ప్రార్థన చేస్తాం, వాళ్ళు ఏమనలేదు, నన్ను ఇంత అన్నగా పట్టించుకోలేదు, మా ఆయన పట్టించుకోలేదు, మా భర్త పట్టించుకోలేదు, నా భార్య పట్టించుకోలేదు, మా అన్న ఎవరు రాలి నా తరపున, ఎవరు రారు. దేవునికి చోటు ఇవ్వండి. పగ తీర్చు నా పని, ప్రతిఫలం నేను ఇస్తా. నేను ఎవరు ఏమన్నా అత్త, కోడల, మామన, లేకపోతే ఎవరన్నా దేవునికి చోటిచ్చి చూడండి, దేవుడే ప్రతిఫలము అనుగ్రహిస్తాడు. జీవాధిపతి నీకు స్తోత్రం. ఉదయకాల సమయం అందరూ ఆయన ఈ ప్రాంతంలో ప్రేమించి ఈ స్థలంలో మీరు ఏర్పాటు చేసినటువంటి ఆరాధన కూడికను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మహోన్నతుడైన దేవుడవు నాయన, ప్రతిదినము ప్రతి క్షణము అయ్యా నాయన కంటికి రెప్పల మమ్మలను కాయిచిన దేవుడవు, మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ భాగ్యం కొరకే నీకు వందనాలు స్తోత్రాలు. నీ దాసుని ప్రేరేపించి అభిషేకించి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అనేకుల జీవితాల్లో నాయన ప్రభా అద్భుత కార్యంలో, ఆశ్చర్య కార్యంలో జరగడం లేదు నాయన. అనేకులు రోగాల్లో నాయన దురాత్మ శక్తుల చేత మగ్గిపోతున్నారు నాయన, పాప శాపంలో కూరుకొని పోయి మరణించిన స్థితిలో ఉంటున్నారేమో నాయన. జ్ఞాపకం చేసుకోనండి ప్రభా, వారి హృదయాల్లో, కుటుంబాల్లో నాయన తండ్రి నీకు చోటిచ్చి నాయన తండ్రి అద్భుత కార్యములు చూడగలిగేటువంటి కృపనివ్వండి నాయన. కనికరించండి తండ్రి, నీకు స్తోత్రం. సమాజ మందిరపు అధికారి అయ్యా కుమార్తె నాయన తండ్రి చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నాయన స్థలమీయుడి అన్నాడు నా తండ్రి. అయ్యా స్థలం ఇచ్చినప్పుడు నా తండ్రి నా తండ్రి కుటుంబంలో అద్భుత కార్యం జరిగించిన దేవుడవు, చిన్నదాన్ని బ్రతికించిన దేవుడవు నాయన, నీకు వందనాలు. అపహాస్యాలు వచ్చినప్పటికీ నాయన, అవమానాలు వచ్చినప్పటికీ కూడా నా తండ్రి నేను నమ్ముకుని నాయన తండ్రి నీ పైన ఆధారపడితే మా జీవితాలు అద్భుతం చేసే దేవుడవు. అపహాస్యాలను సహించేటువంటి మనస్సు ప్రతి బిడ్డకు దయచేయండి. హృదయంలో నీకు చోటిచ్చి అద్భుత కార్యములు చూడగలిగే కృపనివ్వండి నాయన. మహోన్నతుడా నీకు స్తోత్రాలు అయ్యా నా తండ్రి. అనేకులు నాయన తండ్రి పంచేంద్రియాల్లో దాగి ఉన్నటువంటి నా తండ్రి అనేకమైన పాపములు తీసివేసుకుంటున్నారు, కానీ అయ్యా నా తండ్రి సమరయ స్త్రీవలేనైనా గర్వాన్ని తీసివేసుకోలేని స్థితిలో ఉంటున్నారేమో. హృదయంలో దాగిన ప్రతి విధమైన అసూయ, ద్వేషములను, గర్వమును, అతిశయమును తీసివేసుకొని అయ్యా ఆశీర్వాదం పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. కనికరించండి. నేను అపవాదికి చోటిచ్చారు ప్రభా, పేతురు, యోధ, దావీదు నాయన తండ్రి వారి జీవితాల్లో నాయన తండ్రి ప్రభా ఆశీర్వాదం పొందుకోలేకపోయినారు ప్రభా. అయ్యా అపవాదికి నాయన హృదయంలో చోటు ఇవ్వకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా. కనికరించండి తండ్రి, నీకు స్తోత్రములు. ఇంట్లో అనేక మంది నాయన అనేకులకు చోటిస్తున్నారేమో, లోకస్తులకు చోటిస్తున్నారేమో, శత్రువులకు చోటిస్తున్నారేమో నాయన. అయ్యా బిలాము వలే, సౌలు వలే నాయన, అయ్యా నా తండ్రి హిజ్కియా వలే ప్రభా మా ఇంట్లో నా తండ్రి నీకు మాత్రమే చోటిచ్చి ఆశీర్వాదం పొందుకునేటువంటి కృపను దయచేయండి నాయన. కనికరించండి తండ్రి, నీకు స్తోత్రములు. నోటికి చోటిస్తున్నారేమో నాయన బూతులు మాట్లాడడానికి, అయ్యా విస్తారమైనటువంటి మాటలు మాట్లాడడానికి ప్రభా. పాపం చేయటకు నాయన నోటికి చోటిస్తున్నారేమో నాయన అనేకులు ప్రభా. సహాయం చేయండి నాయన, నోటికి చిక్కం పెట్టుకోవడానికి సహాయం చేయండి. మహోన్నతుడా నీకు స్తోత్రం. మనసులో చోటు ఇవ్వలేకపోతున్నారు ప్రభా. అనేకులు భ్రష్ట మనసుకు అప్పచెప్తానంటున్నారు నాయన. నిజంగా నాయన మా హృదయాల్లో, మనస్సుల్లో అయ్యా నీకు చోటు ఇవ్వడానికి సహాయం చేయండి నాయన. కరుణాపీఠంలో మీదికి అయ్యా నీ మహిమ దిగినట్లుగా నాయన మా మనసులో నీకు చోటిస్తే నీ మహిమను మా ఇళ్ళ కనపరిచే దేవుడవునైనా. నక్కలకు చోటిస్తున్నారు నాయన అనేకులు ప్రభా. అయ్యా నక్కలాంటి మనుషులకు చోటిస్తున్నారేమో నాయన. అయ్యా నీకు మనసులో చోటు ఇవ్వటకు సహాయం చేయండి ప్రభా. కనికరము చూపండి తండ్రి. అయ్యా హృదయంలో నైనా, మనస్సులో నైనా వాక్యమునకు చోటు ఇవ్వనటువంటి యూదులను అయ్యా జ్ఞాపకం చేసుకుని నాయన హృదయంలో అయ్యా మనసులో నీ వాక్యమునకు చోటిచ్చినట్టు సహాయం చేయండి. నీ ద్వారా ఆశీర్వాదం పొందుకునే కృపను దయచేయండి నాయన. కనికరము చూపండి తండ్రి, నీకు స్తోత్రం. అనేకులు మా కీడు తలపెట్టొచ్చేమో నాయన. అయ్యా నా తండ్రి మాగ మీద పగబట్టవచ్చేమో నాయన. అయ్యా నా తండ్రి పగకు పగ తీర్చుకునక నాయన నీ ఉగ్రతకు చోటిచ్చే కృపను దయచేయండి నాయన. కనికరించండి. హేరోదు వలె, యోసేపు అన్నల వలె కాకుండా నా తండ్రి నీ ఉగ్రతకు చోటిచ్చుటకు సహాయం చేయండి ప్రభువా. కనికరించండి. మహోన్నతుడా నీకు స్తోత్రం. అయ్యా నా తండ్రి అనేకుల జీవితాల్లో ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారంటే, అద్భుతాలు చూడలేకపోతున్నారంటే నాయన నీకు హృదయాల్లోనైనా చోటు ఇవ్వలేకపోతున్నారు. అపవాదికి చోటిస్తున్నారు. ఆ మనస్సును సంపూర్ణంగా తీసివేసుకుని సంపూర్ణంగా మా హృదయం నిండనైనా నీకు స్థలం ఇచ్చి ఆశీర్వాదము, అద్భుత కార్యములు పొందుకోగలిగే కృపను అనుగ్రహించమని విత్తబడిన ఈ మాటలు ప్రతి హృదయంలో మీరే నీరు కట్టి ఫలింపజేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.